నమస్తే, వెల్కమ్ టు బలగం టీవీ. నేను మీ శ్రవంతి. సో ఈరోజు మనతో ఉన్నారు గైనకాలజిస్ట్ వాణి మేడం గారు. సో ఈ మధ్య కాలంలో చాలామంది కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. చాలా అపోహలు కూడా ఉన్నాయి బయట. సో ఇవన్నిటి గురించి ఒకసారి మనం మేడం గారితో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫైన్. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో హెచ్పివి వ్యాక్సిన్స్ చాలా మంది కూడా తీసుకుంటున్నారు. కానీ కొంతమందికి అపోహ కూడా ఉంది, అంటే తీసుకోవాలా వద్దా, సో దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి చాలా మందికి అపోహ కూడా ఉంది. ఒక్కసారి దాని గురించి వివరించండి. నువ్వు మంచి క్వశ్చన్ అడిగావు. యాక్చువల్గా హెచ్పివి వైరస్ గురించి కొంత తెలుసుకుందాము. హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. అది నార్మల్గా ఉంటుంది కొంతమంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వలన దాంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మనుషులకి. సో మోస్ట్లీ ఇది కాజెస్ జెనైటల్ ఏరియా క్యాన్సర్స్ ఇట్ ఈస్ కాజింగ్, రీసెంట్ స్టడీస్ని బట్టి. దీనికి మనకి వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ అన్నది ఉన్నది సిన్స్ 20 years. మనం అమెరికాలో కానీ వేరే కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళకి యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి రీసెంట్గా ప్రధాని మోడీ గారు హెచ్పివి వ్యాక్సినేషన్ నేషనల్ వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో దాన్ని యాడ్ చేశారు. ఓకే, దట్ ప్రివెంట్స్. అది మనం ఏ ఏజ్ కంటే 9 నుంచి 45 years వరకు వేయచ్చు. ఓకే, 9 years నుంచి 26 years వరకు దాని ఎఫికసీ బాగుంటుంది వ్యాక్సిన్ మనం ఆ ఏజ్లో వేసుకుంటే. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయమ్మా. 6, 11, 16, 18 ఇలాగ. మనకి 16, 18 వేరియంట్స్ అన్నవి ఎక్కువగా క్యాన్సర్, జెనైటల్ క్యాన్సర్స్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 16, 18 వేరియంట్స్కి మనం వ్యాక్సిన్ తయారు చేసాం. దట్ ఈస్ గార్డిసెల్ వ్యాక్సిన్. ఓకే, అది మనం 9 years ఏజ్ నుంచి 26 years ఏజ్ వరకు ఇవ్వచ్చు. 26 వరకు, 26 వరకు. ఓకే, 45 years వరకు కూడా ఇవ్వచ్చు. బట్ దట్ విల్ బి లైక్ ఏ బూస్టర్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఏజ్లోనే మనకు ఒక బూస్టింగ్గా పనిచేస్తుంది, అంటే 9 నుంచి 45 వరకు. ఓకే, తర్వాత నెక్స్ట్ డోస్ 45 years తర్వాత అంత, అంటే మెనోపాజ్ వచ్చేసి హార్మోనల్ చేంజెస్ బాడీలో వస్తాయి కాబట్టి అది అంత ఇది కాదు. ఓకే, సో ఈ వ్యాక్సిన్ అనేది అంటే అమ్మాయిలే తీసుకోవచ్చా లేదంటే అబ్బాయిలు కూడా తీసుకోవచ్చా? ఇద్దరూ తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ హెచ్పివి వైరస్ వెజైనల్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, మేల్స్లో పినైల్ క్యాన్సర్స్ ఇవన్నీ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ ప్రివెన్షన్గా మనం ఈ వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, క్యాన్సర్ రాకుండా మనం ఆపచ్చు. పర్ ఇయర్ 80,000 ఆఫ్ డెత్స్ ఆర్ డ్యూ టు కార్సినోమా సర్విక్స్. గర్భసంచి క్యాన్సర్ వలన 80,000 పీపుల్ చనిపోతున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఇవ్వటం వలన 80,000 పీపుల్ని పర్ ఇయర్ మనం కాపాడుతున్నట్లు లెక్క. అవును. ఓకే, ఇది చాలా మంచి ప్రోగ్రాము. దాన్ని గవర్నమెంట్ని చాలా అప్రిషియేట్ చేయాలి, అభినందించదగ్గ విషయం. హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు 9 years నుంచి 40 years వరకు అని మీరు చెప్పారు కాబట్టి బాడీలో ఏ విధమైన మార్పులు చెందుతాయి? అంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, లేదంటే ఇంకా ఏమన్నా మార్పులు చెందే అవకాశం ఏమైనా ఉందా? బాడీలో మార్పులు ఏమీ రావమ్మా. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఓకే, 1 in 1 lakh 1 lakh మందికి ఇస్తే అందులో ఒకరికి సైడ్ ఎఫెక్ట్. ఓకే, ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటి? వ్యాక్సిన్ ఇచ్చిన దగ్గర ఏమైనా కొంచెం దురద రావటము, కొంచెం రెడ్డిష్గా అవ్వటము. అది ఒక 24 to 48 hours అది ఆటోమేటిక్గా సబ్సైడ్ అయిపోతుంది. దానికి లాంగ్ టర్మ్ 20 years ట్రయల్ ఇచ్చినా కూడా ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. ఒకటి. సెకండ్, మేలు అన్నారు. క్యాన్సర్ అంటే ఎవరికైనా భయమే. అవును, చాలా భయపడతారు. దాని క్యూర్, ఇప్పుడు చాలా క్యాన్సర్స్ క్యూర్ ఉన్నది. కానీ మనకి పాత ఓల్డ్ క్యాన్సర్కి క్యూర్ లేదు అన్న కాన్సెప్ట్ తోటి క్యాన్సర్ అంటే భయపడుతున్నారు. దట్టు మనకి ఇండియాలో క్యాన్సర్స్ ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వ్యాక్సిన్ అన్నది ఇస్తే చెప్పాను కదా, 80,000 పీపుల్ పర్ ఇయర్ యూ కెన్ సేవ్. ఓ సూపర్. అలా సైడ్ ఎఫెక్ట్స్ ఈ వ్యాక్సిన్ వలన మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, వచ్చేసి దట్ గివ్స్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఓకే, యూజువల్గా ఈ వైరస్ మాయిస్ట్ ఏరియాస్ ఆఫ్ ది బాడీలో, మాయిస్ట్ ఏరియాస్ మౌత్, వెజైనా, సిక్రిషన్స్, యానల్ దగ్గర సిక్రిషన్స్ వాటిలో ఉంటాయి.
సో అలాగే ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అనేది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా తీసుకోవచ్చా? ఇద్దరు తీసుకోవాలమ్మా. ఫీమేల్కి మనం ఈ ప్రొటెక్షన్ అనుకున్నాము. యాక్చువల్గా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నది అది ఎలా ట్రాన్స్మిట్ అవుద్దంటే డైరెక్ట్ కాంటాక్ట్ వెజైనాలు ఎనీ మ్యూకోజల్ ఏరియాస్ లైక్ మౌత్ కానీ వెజైనా కానీ యానల్ కానీ వాటి డైరెక్ట్ కాంటాక్ట్ వలన ఇది అవుతుంది. మనం ఓన్లీ ఫీమేల్కి వ్యాక్సిన్ ఇచ్చేసి మేల్స్కి ఇవ్వకపోతే అక్కడ నుంచి కాంటాక్ట్ అయిందంటే కూడా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో బోత్ మేల్స్ అండ్ ఫీమేల్, చిన్న మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరికి 9 years వచ్చిన దగ్గర నుంచి వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇప్పించండి. అది ఇద్దరికీ మంచిది. సో అంటే మేల్స్కి ఏ విధంగా పనిచేస్తుంది వ్యాక్సిన్ అనేది? వ్యాక్సిన్ ఇప్పుడు మేల్స్కి అదే అంటుంది. ఇప్పుడు పినైల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్ అవి కూడా వచ్చే అవకాశం ఉంది ఈ హెచ్పివి వైరస్ తోటి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ తోటి. సో ఇప్పుడు మనం బాయ్స్ కూడా ఇచ్చామనుకోండి వ్యాక్సిన్, ఆ క్యాన్సర్స్ రాకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. బాయ్స్ కూడా అంటే వర్క్ చేస్తుంది హెచ్పివి వ్యాక్సిన్ అనేది. అంటే ఎలాంటి క్యాన్సర్స్ ఉంటే చాలా మంది కూడా వాళ్ళకు కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో వాళ్ళకు కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ప్రొటెక్షన్గా ఉంటుంది. సో అలాగే ఇప్పుడు చాలా మందికి కూడా బాడీలో చాలా అనారోగ్య సమస్యలు ఉంటాయి. అంటే వాళ్ళు తీసుకోవచ్చా వ్యాక్సిన్స్? నార్మల్గా ఉన్న వాళ్ళే కాకుండా కొంతమందికి షుగర్ ఉంటుంది, కొంతమంది కిడ్నీల పెయిన్స్ కానీ ఇంకా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీలో. అందరూ పర్టికులర్గా బాగుంటారని అనుకోలేం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీలో ఉన్నట్టు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళు తీసుకోవచ్చా? వాళ్ళకి ఇంకా మంచిది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ బాడీ ఇమ్యూనో కాంప్రమైజర్ స్టేట్లో ఉంటుంది. అటువంటి ఏ ఇన్ఫెక్షన్ అయినా త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్ అవనండి, ఇమ్యూనో కాంప్రమైజర్ స్టేట్స్, సికిల్ సెల్ ఎనీమియాస్, అట్లా కొన్ని బాడీ వీక్ ఉన్న కండిషన్స్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న కండిషన్స్ వాళ్ళకి ఈ డిసీజ్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. సో మనం ప్రొటెక్షన్గా ఇచ్చేసి ఉన్నాం, అవి రాకుండా వీ కెన్ ప్రివెంట్ కదా. అవును. సో అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు తీసుకోవచ్చు వ్యాక్సిన్? ప్రెగ్నెన్సీలో కూడా ఇవ్వచ్చు 5th month తర్వాత. ఓకే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మనకి రిలీజ్ చేసిన ఈ షెడ్యూల్ ప్రకారము ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ని ఎక్సెప్షన్ ఇచ్చారు. ఓకే. అంటే లాంగ్ టర్మ్ ట్రయల్స్ లేవు అన్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఈ వ్యాక్సిన్ తీసుకున్న లాంగ్ టైం లేవు కాబట్టి మన ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మన స్కెడ్యూల్లో ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎక్స్క్లూడ్ చేయమని ఉంది. ఓకే. ప్రెగ్నెంట్ ఉమెన్కి వెయ్యొద్దు అని ఉంది. ఓకే. డెలివరీ అయిన 3 months తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవటానికి చాలామంది పబ్లిక్ భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన వ్యాక్సిన్, దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేకపోతే దీనివల్ల ఫ్యూచర్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అలా అనుకుంటున్నారమ్మా. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం భయపడి వేయించుకోలేదు. సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది, అప్పుడు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టాలి, ఎంత మెంటల్ స్ట్రెస్, ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. అవును. వాళ్ళ చిల్డ్రన్ కానీ హస్బెండ్ కానీ ఇన్లాస్ కానీ అందరు డిస్టర్బ్ అయిపోతున్నారు. ఒక పేషెంట్ క్యాన్సర్ వచ్చింది వాళ్ళ ఇంట్లో అంటే. అవును. ఇప్పుడు ఎక్కువ హైయెస్ట్ ఇండియాలోనే వస్తుంది కార్సినోమా సర్వీక్స్. సో ఇది ప్రివెంట్ చేసామనుకోండి, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది కదా, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. నీకు క్యాన్సర్ వచ్చిన తర్వాత నీకు మనీ ఎంత అవుతుంది, హాస్పిటల్స్ తిరగటము, మెంటల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ డెఫిసిట్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఒక చిన్న వ్యాక్సిన్ తోటి మనం ఇవన్నీ ప్రివెంట్ చేయగలిగినప్పుడు భయపడేది దేనికి? దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఇంతవరకు ఏమి చెప్తున్నాం కదా, 20 years నుంచి తీసుకుంటున్నారు వెస్ట్రన్ కంట్రీస్లో. ఇంతవరకు ఏ సైడ్ ఎఫెక్ట్ రికార్డ్ కాలేదు. దాని కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మన కంట్రీస్లోకి రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఈ అమౌంట్స్ అన్ని గవర్నమెంటే పెట్టుకుని మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కదా. అవును. చేసుకున్నప్పుడు మనం అది తీసుకొని మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటే ఎంత మంచిది కదా. సో ప్రతి ఫ్యామిలీలో ఉన్న చిన్న పాప 9 years వచ్చింది అని అంటే వ్యాక్సిన్, మీరు మీ వ్యాక్సిన్ స్కెడ్యూల్ ఉంటుంది. మీ బుక్ చిన్నప్పుడు వేయించినవి, పుట్టంగానే BCG, OPV వ్యాక్సిన్స్ వేయించినవి, అవన్నీ మీ దగ్గర చార్ట్ ఉంటుంది. ఓకే. దానిలో 9 years రాగానే HPV వ్యాక్సిన్ అని మీరు రాసుకొని ఆ డేట్ వేసి పెట్టుకోండి. ఆ టైం వచ్చినప్పుడు మీరు నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఈవెన్ చిన్న మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉంటున్నాయి, రూరల్ హెల్త్ సెంటర్స్, అన్ని హాస్పిటల్స్లో అవైలబుల్ చేసేసారు. సో అది వ్యాక్సిన్ ఇప్పించేసేసేయండి. మీకు ఇస్తే నెక్స్ట్ జనరేషన్ క్యాన్సర్ ఫ్రీ జనరేషన్ వచ్చిందంటే అందరికీ హ్యాపీ. అవును.
అలాగే ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అనేది వన్ టైం వేసుకుంటే సరిపోతుందా, లేకపోతే అంటే మనకి ఇది స్టేజెస్ ప్రకారం వేయించుకోవాల్సి వస్తుందా? అది 0 to 6 ఈరోజు వేయించుకోండి, 2 months తర్వాత ఇంకో డోస్, 6 months తర్వాత ఇంకొక డోస్, 3 doses. దట్ గివ్స్ మీకు మనకి 45 years వరకు మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రొటెక్షన్ కంప్లీట్గా 3 doses వేయించుకుంటే 3 doses వేయించుకోవాల్సిందే ఖచ్చితంగా. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, అంతే. అంతే. ఈ వ్యాక్సినేషను మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ అండ్ మహిళా సంక్షేమ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. అంటే ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సిన్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్సే ఉంటాయమ్మా. వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఊర్లో, ప్రతి పిహెచ్సిలో, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ అవైలబుల్ ఉన్నది. ప్రతి ఒక్క మహిళ వాళ్ళ పిల్లల్ని 9 years నుంచి, మనకి ఇప్పుడు 25 years అయింది, మ్యారేజ్ అయింది, ఇప్పించవచ్చా? ఖచ్చితంగా ఇప్పించండి. 30 years వచ్చినాయి, పిల్లలు అయిపోయారు, ఇప్పించవచ్చా? ఇవి ఇప్పించండి. 40 years వచ్చినాయి, 45 రీచింగ్ ఉన్నాను, తీసుకోవచ్చా? తీసుకోండి. ఇట్స్ ఎ ప్రివెంటివ్ వన్. ప్రతి ఒక్కళ్ళు ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని క్యాన్సర్ సర్వీస్ ఫ్రీ ఇండియాగా తయారు చేద్దాం ఇండియాని. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ముఖ్యంగా చాలా మంచి టాపిక్ ఎంచుకున్నాం మనం ఈరోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూస్తారు కదండి, డాక్టర్ గైనకాలజిస్ట్ వాణి గారు చాలా చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు హెచ్పివి వ్యాక్సిన్స్ గురించి. ప్రతి ఒక్కరు 9 years నుంచి 40 years వరకు ఎవరైనా కూడా ఈ వ్యాక్సిన్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్క ఆడపిల్లలకి వాళ్ళ తల్లులు గుర్తించి ఈ వ్యాక్సిన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. సో చూస్తూనే ఉండండి బల్గం టీవీ. నేను మీ శ్రవంతి.